లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో మరో రాశి అయిన కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అని చెప్తున్నాను. ఓకే. వీళ్ళు మనస్సులో దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం కర్కాటక రాశి వాళ్లకు. అంటే అవుతుందో కాదో ఏమో, ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళనకరమైనటువంటి విధానముగా ముందుకు వెళ్లకుండా దృఢ సంకల్పముతో ఖచ్చితముగా ఈ పని నాకు అయి తీరుతుంది, నేను చేసుకోగలను, నాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావన చేత గనక వీళ్ళు ముందుకు అడుగు వేశారు అంటే విజయము వీళ్ళ వెంటే ఉంటుంది. ఏదైనా మనము సంకల్ప బలం అనేటువంటిది అంటాం కదా, సంకల్పమే మనకు చిత్తశుద్ధిగా లేకపోతే పని ఎలా చేయగలుగుతాం? అందువలన గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి, అత్యంత యోగదాయకముగా ఉన్నాయి. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ మాసం. వీళ్ళ అడుగులు నేను చెప్తున్నాను కదా, ఉన్నతమైనటువంటి దిశగా వెయ్యాలి అని అనుకుంటారు. కానీ ఎన్ని ప్రయత్నించినా గతములో జరిగినటువంటివి కొన్ని గుర్తుకు పెట్టుకొని మళ్ళీ ఏమైనా తప్పటడుగు వేస్తే మన జీవితాల్లో ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఆందోళనలో ఉంటారు. కానీ ఉండక్కర్లేదు అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి అడుగు వేసినా, ఏ విధంగా ముందుకు వెళ్ళినా, ఎటువంటి దృక్పథముతో ఆలోచనతో ముందుకు వెళుతూ ఉండినా వీళ్లకు విజయమే లభ్యమవుతుంది గాక, వేరే ఆలోచనే లేదు. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మీకు ఆందోళన ఎందుకు ఆందోళన చెందాలి? అవసరం లేదు. కనుక వీళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు. నలుగురికి చేసి ఇచ్చినటువంటి మాట ఖచ్చితముగా వీళ్లకు అనుకూలవంతమైనటువంటి ఆదాయము వస్తుంది. ఏదనుకుంటే అది జరగటానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి గ్రహాలు. తప్పకుండా మానసికంగా బలంగా ఉండాల్సిన అవసరము ఉన్నది. అంతేకాకుండా వీళ్ళు సాయంకాలము పూట గనక వీళ్ళు నిర్ణయాలు చేసుకున్నారు అంటే చాలా కీలకంగా ఉంటుంది. వీళ్లకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రుడు ఆధిపత్యం కాబట్టి చంద్రుడు వచ్చిన తర్వాత సాయంకాలం తీసుకునేటువంటి నిర్ణయాలు, రాత్రి నిర్ణయాలు వీళ్లకు బాగా పనిచేస్తాయి. అందువలన అలా చేసుకోవచ్చును. ఏది ఏమైనా అభ్యున్నతి వైపు వీళ్ళు అడుగులు వేయబోతున్నారు. కొన్ని బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉన్నాయి. ఎప్పుడో గతములో చేసినటువంటి పనులు, మొదలుపెట్టినటువంటి పనులు కూడా మళ్ళీ ముందుకు వచ్చి అవి పూర్తి చేసుకొని వీళ్ళ జీవితం ముందుకు వెళ్ళే విధానముగా ఉండబోతూ ఉన్నది. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. వాళ్లకు కావాల్సినటువంటి వ్యక్తులకు అనేక రకాలుగా వీళ్ళు ఉపయోగపడేటువంటి విధంగా సహకారాలు కూడా చేస్తారు. తప్పకుండా చేసి ఒక గుర్తింపు వాళ్లకు, ఇప్పుడు ఇన్నాళ్ళు మేము చేశాము, మాకు ఒక గుర్తింపు అవసరం, నేను అందరికీ చేశాను, నాకు గుర్తింపు కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఇప్పుడు ముందుకు వెళతారు. వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పాటుపడతారు. ఇంతకాలము ఇంకోరి కోసం పాటుపడినటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ కోసమే వీళ్ళు పాటుపడి ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా సరే నేను దీంట్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో ఉంటారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అత్యంత కీలకముగా చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్ళు చదువుకొని బాగా రాయటం అనేది జరుగుతుంది గాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా విదేశాల నుండి వీళ్లకు కావాల్సినటువంటి వ్యక్తులు ఒక కీలకమైనటువంటి సమాచారము అందజేయడం జరుగుతుంది. వీళ్ళ జీవితంలో కూడా అనూహ్యముగా ఒక మార్పు వచ్చే అవకాశం ఉన్నది వీళ్లకు. అంటే మంచి మార్పే, అనూహ్యమైన మార్పు అంటే ఏమో ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో అని ఆందోళన చెందేటువంటిది కాదు. జీవితానికి కావాల్సినటువంటి ఒక మలుపు తిప్పుకునేటువంటి దానికి వాళ్లే చేతులారా ఒక అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి
దానికి తదనుగుణంగా వాళ్ళు అడుగులు వేసి ముందుకు వెళ్తారు కర్కాటక రాశి వాళ్ళు. అంతేకాకుండా జనము యొక్క ఆమోదము పొందుతారు, అందరిలోనూ కీర్తింపబడేటువంటి విధానముగా ఉంటుంది, పొగడ్తలతో ముంచెత్తుతారు, నువ్వు చాలా మంచి పని చేసినావు, నీవు ఉంటేనే మాకు మేలు అనేటువంటి విధానముగా. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళల్లో కూడా పై ఆఫీసర్లతో వాళ్ళతో మంచి గుర్తింపు అనేటువంటిది పొందడం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చును, సహజంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కళ్యాణ వివాహాది శుభకార్యాలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును. వివాహ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకుంటే సఫలీకృతమయ్యేదానికి కొంచెం ఎక్కువగా గ్రహస్థితులు యోగవంతముగా ఉన్నాయి. వివాహాలు శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు ఏమైనా. ఇక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు బాగుంది, కొంతవరకు మెరుగ్గానే ఉన్నది, వీళ్లకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్లకు చాలా మేలు జరిగే అవకాశం ఉన్నది. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి వాళ్ళు పునఃపరిశీలన అనేటువంటిది చేసుకోవాలి. ఉగాది పండుగ నుంచి ఇంకా మహాద్భుతమైనటువంటి యోగాన్ని వీళ్ళు పొందబోతారు గాక. అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతాయి వీళ్ళ జీవితంలో, జాతకాల్లో. ఆ మలుపులు తిరిగి గతంలో ఉన్న వీళ్ళ కంటే కూడా ఇప్పుడు ఉండబోతుండేటువంటి వీళ్లకు అత్యంత శక్తిగా మారే అవకాశం ఉంది. వీళ్ళు అంటే చాలా మేలు జరిగింది భగవంతుడి అనుగ్రహం వలన అని కుటుంబాలన్నీ కూడా చెప్పుకుని ఆనందించేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక పోకడ ఉండబోతూ ఉన్నది అనేటువంటిది సుస్పష్టము. బాగుంది అంటారు. ఇది ఏది ఏమైనా వీళ్లకు చాలా కర్కాటక రాశి చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసం అంతా కూడా. జయోస్తు. మరి పొలిటీషియన్లకి ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు యజ్ఞయాగాది క్రతువుల వలన మేలు జరుగుతుంది, వాళ్ళు చేసుకోవాలి అని చెప్తున్నాను. కొంచెం మేలు జరుగుతుంది, అగ్ని సంస్కారం జరగాలి, చేసుకోవాలి, తప్పదు. స్వయంగా వాళ్ళ జాతకాలు కొంచెం జాతకం అంటే ఆ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరిలో యజ్ఞయాగాది క్రతువుల వలననే మేలు జరుగుతుంది వాళ్లకు. నేను మొన్ననే చేశానండి యజ్ఞము అంటే కాదు, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, మేలు జరుగుతుంది. అంటే సౌకర్యాన్ని బట్టి, ఏదో ఊరికే చెయ్యండి, ఊరికే అక్కడ కూర్చోండి అని కాదు, మీ సౌకర్యాన్ని బట్టి, మీకున్న యోగాన్ని బట్టి. అంటే యోగం ఎంత చేస్తే అంత ఫలితం అనేది ఉంది. అందుకని యజ్ఞేశ్వరుడు అగ్ని సంస్కారము వలన వీళ్లకు మేలు జరుగుతుంది కర్కాటక రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నా.